నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? నేను బాగున్నాను సార్. సార్, చాలామంది ఇళ్లల్లో పూజలు, వ్రతాలు అవి చేస్తూ ఉంటారు. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ, లేకపోతే ఫ్యామిలీ అత్తమామలతో కానీ ఇలా ఏవో ఒక గొడవలు ఉంటూనే ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని వేదశాస్త్రాల ప్రకారం చూసుకుంటే ఎంత భక్తిగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పూజలు ఇంట్లో చేస్తున్నప్పటికీ కూడా ఆ మనస్పర్ధలు లేకుండా, అంటే ఇంట్లో గొడవలు అవి జరుగుతూ మనశ్శాంతి లేకుండా చేసే పూజలు నిజంగా పూజలేనా? ఫలిస్తాయా? చాలా చాలా డీప్ టాపిక్. అంటే బయట నుంచి చెప్పడానికి చాలా సింపుల్గా ఏముందండి, మనసు బాగుండాలి అని చెప్పేస్తాం. అవును. కానీ ఆ మనసు బాగుండాలి, మనస్పర్ధలు రాకుండా ఉండడానికే జీవితంలో చాలా కష్టపడాలి. ఓకే, ఈ పూజలన్నీ ఎందుకు చేస్తాము? జనరల్లీ పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటివి ఎందుకు చేస్తాము? ఏదో ప్రశాంతత, మనకి తెలియని ఏవో కష్టాలు వస్తే ఆ భగవంతుడనే ఒక ఫోర్స్ వీటన్నిటినీ తప్పించి మనకి జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది, సుఖ సంతోషాలను ఇస్తుంది అని పూజలు చేస్తాం. ఒకవేళ నేను చాలామందిని చూశానండి, వీటిని డివైడ్ చేయాలి అంటే ఇలా కేటగిరీలో డివైడ్ చేయొచ్చు. ఒకళ్ళకి ప్రశాంతత ఏంటో తెలీదు, పూజలు చెయ్యాలి కాబట్టి, పూజలు అంటే ఏంటో కూడా తెలీదు, చెయ్యాలి కాబట్టి చేస్తారు. ఒక బ్యాచ్. వాళ్ళకి ప్రశాంతత మామూలుగానే తెలియదు, అన్నిటికీ ఫైటింగ్, అన్నిటికీ గొడవ, అన్నిటికీ నన్నింత మాట అంటారా, నన్నంత మాట అంటారా, ఇందులోనే ఉంటారు. ఒక బ్యాచ్. వీళ్ళకి పూజలు అంటే ఏంటో కూడా తెలియదు, భగవత్ స్వరూపము, తత్వము ఏం అర్థం కాదు. జస్ట్ పూజలు చేసుకోవాలి, అందరు చేస్తాం, మేము కూడా చేయాలి, మా అమ్మ పెట్టిన దీపం నేను పెట్టాలి. ఈ బ్యాచ్ ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఉంటారండి, వీళ్ళకి తెలుసు లోపల దట్ భగవంతుడు చూస్తుంటాడు, భగవంతుడు మనం పూజలు వ్రతాలు చేస్తున్నామంటే నన్ను దేవుడు ఎక్కడో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడని తెలుసు. కానీ సందర్భం వచ్చేసరికి లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. వాళ్ళ అత్తల మీద, హస్బెండ్ మీద గొడవలు పడ్డం, ఇదొక బ్యాచ్. వాళ్ళకి స్పృహలో తెలుసు, అరే నేను దేవుడు పూజ చేసుకుంటున్నా, నాకు మంచిగా ఉండాలి, కుటుంబం బాగుండాలి తెలుసు, బట్ ఉండలేరు. థర్డ్ బ్యాచ్ ఉంటారండి, వీళ్ళకి భగవంతుడి యొక్క గొప్పతనము తెలుసు, పూజలు ఎందుకు చెయ్యాలో తెలుసు, అన్నీ తెలుసు, కానీ చెయ్యరు, ఉండలేరు. ఇదో బ్యాచ్ ఉంటారు. వీళ్ళకి తెలుసు లోపల ఇంటర్నల్లీ ఎక్కడో నిజంగా ఏదో ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉందిరా, మనం చేసుకోవాలి, మంచి మార్గంలో ఉండాలి అని తెలుసు, అయినా చెయ్యరు. ఇక ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ అండి, నేను చాలామంది నమ్ముతాను, ఎవరైతే స్వచ్ఛందంగా పూజ నా లోపల ఉండే చాలా మెకానిజంని సెట్ చేస్తుంది, నేను ఎంతో క్లెన్స్ అవ్వడం కోసం ఇలాంటివి చెయ్యాలి, నిజముగా నోము కానీ వ్రతము కానీ పెట్టుకుంటే నా నుంచి ఆ చెడు అంతా పోయి వెళ్ళిపోవాలి బయటికి అనే దాంతో చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి నిజమైన భగవంతుడి యొక్క సాక్షాత్కారము, నిజంగా అవి పూజలు ఫలించడం జరుగుతుంది. ఓకే, మైండ్ లెవెల్లోకి వెళ్దాం. మైండ్ లెవెల్లోకి వెళ్తే నార్మల్గా పూజ కోరికల కోసం అడిగేవాడు అర్థార్థి అంటారు. అర్థార్థి అంటే అర్థము కోసం చేసేవాడు, నాకు డబ్బు కావాలో, పేరు కావాలో, కుటుంబం బాగుండాలో, వీళ్ళు ఓన్లీ బిజినెస్ డీల్తో పూజలు చేసేవాళ్ళు. నాకు అది కావాలిగా, అది కూడా అవుతుంది, అది కూడా అవుతుంది, అది తీరదని కాదు. భగవంతుని ఎలా యద్భావం తద్భవతి, ఎట్లా మనం అడిగితే అలాంటివి వస్తాయి. నువ్వు ఎలా అడుగుతున్నావు అనేది డిఫరెంట్. నేను చూసాను చాలా మందిని, అప్పుడే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని చెప్పి చేసేసి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మూమెంట్లో భయమేస్తుందండి అంటాడు. అదేంటి, నీకు వెంకటేష్ ఇప్పుడు జనార్దనుడే, విష్ణుమూర్తే నీకు ప్రొటెక్షన్గా ఉండాలని కోరుకున్నాక నువ్వే నమ్మకపోయి స్ట్రెస్ పడితే ఏం లాభం? తెలియదు వాళ్ళకి, అసలు అర్థము కూడా కాదు. సో దేవుడా దేవుడా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, నాకు తెలుసు అనే దాంట్లో ఉండి అప్పుడే పూజ చేసుకుని ఇమ్మీడియట్లీ మర్చిపోతారు. సో అందుకని వాళ్ళకి అసలు అర్థమే కాదు ఎందుకు చేస్తున్నాం పూజలు. అర్ధార్థులు నాకు ఇది ఇస్తే ఇది ఇస్తా, ఇది ఇస్తే ఇది చేస్తా, ఇది చేస్తే ఇది చేస్తా అనే లెక్కలో ఉంటారు. ఓకే, ఇంకొక బ్యాచ్ ఉంటారండి, వెరీ వెరీ పవర్ఫుల్. వీళ్ళకి ప్రాసెస్, ప్రొసీజరు వాటికి అర్థం కాకపోయినా నేను భగవంతుడి కోసం చేస్తున్నాను అని ఒక సమర్పణాభావంతో చేస్తారు. అలాంటి వాళ్ళకి తీరుతాయి. వాళ్ళకి మంత్రం అర్థం కాకపోవచ్చు, వాళ్ళకి ఆ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారో అర్థం కాకపోవచ్చు. కొబ్బరికాయ కొట్టు అంటే కొట్టేస్తారు, కొట్టు పెట్టుకో అంటే పెట్టేస్తారు, ఎందుకు అని అవసరం లేదు, చేస్తారు. వాళ్ళ మంచి మనసుకు సమాధానం వస్తుంది. అఫ్కోర్స్ కర్మతః కొన్ని అనుభవించాల్సినవి అనుభవిస్తారు, కానీ ఓవరాల్గా జీవితపు గ్రాఫ్ చూసుకుంటే ఎదిగింది అని చెప్తారు. నిజమైన నమ్మకం ఉన్న వాళ్ళు అలా మెజర్ చేసుకోవాలి. ఓవరాల్గా గ్రాఫ్
ఒకటి రెండు సందర్భాలు కాకుండా నీకు నీ జీవితంలో 100 సందర్భాలు ఉంటే అందులో నువ్వు 90 సక్సెసే అవుతావు. అది భగవంతుడి యొక్క పూజలు చేయడం వల్ల, వ్రతాలు నోములు చేయడం వల్ల జరిగే లాభం. ఈ రోజుల్లో మేము వ్రతాలు నోములు పూజలు ఎక్కువ ఎందుకు చేసుకోవాలంటున్నా అంటే అమంగళకరమైనవన్నీ మంగళంగా చూపిస్తున్నారు. అంటే ఒకప్పుడు భార్యాభర్త బంధం చాలా గొప్పది, ఒక మన ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఇప్పుడు ఆ కుటుంబ వ్యవస్థను తెంపేయడం గొప్ప విషయం. చాలా తొందరగా బయటకు వెళ్ళిపోవడం చాలా గొప్ప విషయం. తొందరగా కొట్లాడుకుని ఒకళ్ళొకళ్ళు మాట అనుకోవడం చాలా గొప్ప విషయంగా అమంగళకరమైనవన్నీ మంగళకరంగా చూపిస్తున్నారు. అలా ఈ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేకపోతే బయట ఇన్ఫ్లుయెన్స్ వల్ల లైఫ్లో ఎంజాయ్ చేయాలి మామ, టేస్ట్ ఉండాలి మామ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బయట బిహేవ్ చేయడం వల్ల అమంగళకరమైనవి చాలా కూల్గా అదొక యాటిట్యూడ్ లాగా, పెళ్ళికి ముందే ఒక 10 మందితో తిరిగితే మనకి రియల్ లైఫ్లో మన రుచి తెలుస్తుంది, మనకు ఎలాంటి వాళ్ళు కావాలో తెలుస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. సో అమంగళకరమైనవి హీరోయిజంగా చూపించి, అంటే వాట్ ఈజ్ బ్యాడ్ ఫర్ అవర్ సొసైటీ దాన్ని హీరోయిజంగా చూపించే రోజులు ఉన్నాయి. కాబట్టి నోములు చేసుకోండి, వ్రతాలు చేయండి, పూజలు చేయండి, ఒక చోట కూర్చుని స్థిరం అవ్వండి అని నేర్పిస్తాం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మీరు ఏదైనా సరే, మీరు ఎక్కడ ఏ పూజ చేసినా సరే అందులో ఆత్మశుద్ధి చిత్తశుద్ధి ఉండాలి అంటారు. నిజంగా మనస్ఫూర్తిగా మనం చిత్తశుద్ధితో చేసిన పూజ డైరెక్ట్గా అందుతుంది. లేకపోతే ఈ చిన్న చిన్న గొడవలే పెద్దగా అయ్యి మనశ్శాంతి అయితే ఉండదు కదా, ఆ మన పూజలు దేవుడికి రీచ్ కూడా కావు. నేను ఎవరినైనా సరే నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరికైనా ఫస్ట్ అది చెప్తాను, ఏదైనా పూజ చెప్పండి గురువుగారు అంటారు, లేకపోతే ఏదైనా యంత్రం చెప్పండి అంటారు. నేను సూర్య యంత్రాలు అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసి అవన్నీ ప్రాపర్గా వాళ్ళ చార్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేసి అంతా ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇచ్చే ముందు చెప్తాను, ఏదైనా ఒక్క చెడు అలవాటు ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళమ్మా. ఒక్క చెడు అలవాటు, ఒక్క గొడవ, ఒక్క బాధ, అలాంటి వాళ్ళు ఇంకేమన్నా ఓకే నాకు అని చెప్పి వెళ్ళండి. నీ ఈగోని ఒకళ్ళ దగ్గర వదిలిపెట్టాలి. నీ లైఫ్లో నేను ఎవరు ఇబ్బంది పెడతాను? నీ అత్తనా, నీ మామనా, లేకపోతే నీ అంకుల, నీ తాతనా, నీ టీచరా, బాసా, మీ హస్బెండా, వైఫా, వాళ్ళ దగ్గర ఈరోజు నాకు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి. వాళ్ళ దగ్గర దెర్ ఇస్ నో ఈగో ఫర్ యూ. తిట్టుకుంటారో తిట్టుకోండి, ఏమన్నా చేయండి, నేను వాళ్ళ దగ్గర మాట్లాడను అని వెళ్ళండి. కొన్ని రోజుల్లో తిట్టుకుంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు వాళ్ళు, కొన్ని రోజుల్లో తిట్టుకుంటారు. సో ఈ పాయింట్ తెలియక 3 రోజులు కంట్రోల్ చేసుకుని మళ్ళీ ఫైట్ చేస్తారు. నీకు ఆత్మశుద్ధి చిత్తశుద్ధి రావాలి అంటే ఒక్క చెడు అలవాటు, నీ సడన్ కోపం, నీ సడన్ వ్యసనం, నీ సడన్ ఆత్రం తగ్గించి ఇక్కడ పడేసిపోండి అంట. అది రియల్గా అది భగవంతుడి ముందు ఏ పూజ మీ ఇంట్లో పెట్టుకున్నా, ఏ వ్రతము ఏ నోము పెట్టుకున్నా, ఒక్క చెడు అలవాటు ఈరోజు ఇక్కడ వదిలేస్తున్నా. నాకు తెలుసు అది వాళ్ళు గెలవని, నో ప్రాబ్లం, వాళ్ళే అలా చేస్తే అండి మా ఆయన నన్ను ఊరుకోడండి, టార్చర్ పెడతాండి, పోని పెట్టుకొని ఈరోజు భగవంతుడి కోసం వదిలిపెట్టి అలా చిత్తశుద్ధి చేసుకుంటూ వెళితే భగవంతుడు మన వైపుకి తిరిగి చూస్తాడు. నేను ఎప్పుడు అంటుంటాను కదా మాట, నువ్వు దేవుడిని నమ్మడం కాదు, దేవుడు నిన్ను నమ్మేలాగా చేసుకోవాలి. దేవుడు నిన్ను చూసి అరే వీళ్ళకి సక్సెస్ ఇవ్వకపోతే అసలు నేను దేవుడి పోస్ట్లో ఉండి వేస్టా అని అనిపించాలి భగవంతుడికి. అప్పుడు మన వ్రతాలు నోములు అన్నీ కూడా ఫలిస్తాయి. మనకి ఏ నోము వ్రతం పుస్తకం తీసినా సరే అందులో క్లియర్గా ఉంటుంది. నిజంగా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, నువ్వు మనస్సులో ఏదైతే వాంఛిస్తున్నావో నీ అర్థం తిట్టుకుంటూ నీకు అదే తిరుగుతూ ఉంటుంది లైఫ్ అంతా. ఇది జరుగుతుంది. కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఏ గొడవ ఉన్నా ఈరోజు ఆ భగవంతుడి పాదాల ముందు వేసేసేయండి. నాకు అవసరం లేదు, వాడు నన్ను అనుకుంటే ఎంత, తిట్టుకుంటే ఎంత, నా గురించి చెడు అనుకుంటే ఎంత, ప్రతి మాటకి నేను అగ్గిపుల్లలాగా మండను, ఈరోజు పూజ చేసుకుంటాను అని కూర్చోండి. నిజంగా ఆ పూజ ఫలించడం మొదలు పెడుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. నైస్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు.